సందర్భంగా సన్మానం చేయాలని మేము నిర్ణయించాం, జరుగుతుంది. అదే మాదిరిగా ఈ బిల్లింగ్ విషయంలో ఎప్పటికప్పుడే పేపర్ వర్క్ చేసి బిల్లుల కోసం ఎప్పటికప్పుడే లేట్ చేయకోకుండా మరి నా ఎంతో ఉత్సాహం చూపించేటువంటి పిఆర్డి గారికి అంటే ఏఈ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారితో పాటు ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్డింగ్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ నేను చేస్తున్నా కూడా వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉండి నాకు ఏది కావాల్సిన నేను ఉండా లేకపోయినా ప్రతి విషయంలో ఒక కరెంటు గాని నీరు గాని ఒక ట్రాక్టర్ ఒక పనిమిట్టు ఏది కావాల్సింది కూడా నేను ఉన్నా లేకపోయినా మా పని వాళ్ళు వెళ్తే ఎవరు కూడా లేదనుకున్నా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించినందుకు వారందరికీ మరీ 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని ఇందాక తీసుకురావడానికి నేను ఒక్కడే కదా ఆయనకి ఇంతమంది ఉండబట్టి నేను దీన్ని కట్టగలిగాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు మా మేస్త్రీలు అయినటువంటి తాపీ మేస్త్రులు అసలైన శిల్పులను మర్చిపోయాను. ఆయన ఈ మధ్య మన ఊరి నుంచి బయటకు వెళ్ళాడు. నేను ఉన్నా లేకపోయినా సొంత బిల్డింగ్ లాగా వాళ్ళందరూ కూడా ఉండి మా రాజగిరి రాఘవులు వాళ్ళ బృందం వీళ్ళందరూ కూడా ఎంతో సొంత పనిలాగా చేయటం వల్లే నేను కూడా దీన్ని సాధించగలిగాను. కానీ ఇది నా ఒక్కడి వల్ల పని కాదు. వారికి కూడా ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పుట్టకుంట గ్రామ ప్రజలు మాకు అందిస్తున్న సహాయ సహకారాలు పార్టీలకు అతీతంగా ఈరోజు మేము గెలిచినా సుధా గెలిచినా ఎటువంటి తారతమ్యం లేకుండా కులమతాలతో సంబంధం లేకుండా ఆప్యాయతగా ఎలక్షన్ లేకుండా మీరందరూ మాకు అన్నదండలుగా నిలుస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఎవరు ఏ అవసరం వచ్చినా సరే ఎవరిని పలానా అనకుండా పార్టీతో పని లేకుండా ఎవరికైనా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం అని మేము అనుకుంటున్నాం. అది మీరు అనుకోవాలి. మరి మీరు రాబోయే రోజుల్లో ఈ పుట్టకుంట గ్రామం వైఎస్ఆర్సీపీ కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట, అదే వైఎస్ఆర్సీపీ కంచుకోట గ్రామంలాగా తయారైంది. దాన్ని మీరు నిలబెట్టాలి. రాబోయే రోజుల్లో అనేక మంది నాయకులు అనేక రకాలు చెబుతున్నారు. కష్టం వచ్చే ఆదుకునే నాయకుడు కావాలి. మేము ఏ రోజైనా సరే ఎవరు ఏది చెప్పినా సరే మా వల్లన్నంత వరకే న్యాయం చేసాం. కానీ తెలిసి తెలియక ఎవరికి అన్యాయం అయితే చేయలేదు. మేము చేసినా, భాస్కర్ రెడ్డి గారు చేసినా, భాస్కర్ గారు చేసినా, సుధా చేసినా ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారు అనే విషయం వేరు, మేము సామాన్యం. మీరు మమ్మల్ని ఆదరించి ఈరోజు జడ్పీటీసీ చేశారు. నాని గారు టికెట్ ఇచ్చి డబ్బులు లేకుండా, మేము డబ్బున్న వాళ్ళం కాదు, మీలాంటి వ్యక్తులే. అలాంటి వ్యక్తులు పార్టీ ఆదరించి ఈరోజు జడ్పీటీసీ ఇచ్చిందంటే పుట్టకుంట గ్రామం చూసి ఇచ్చిందే. పుట్టకుంట గ్రామం మీరు అదేవిధంగా మీరు అండదండలు మాకు అందించాలి. రాబోయే రోజుల్లో కొడాల నాని గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి. ఏదన్నా తప్పులు మేము తెలిసి తెలియక చేస్తే మీరు చెప్తే మేము సరి చేసుకుంటాం. మాకు తెలిసైతే మేము అంత దోపిడీలు చేసిన కాదు, అంత దొంగతనాలు చేసిన ఏదీ చేయలేదు. తెలిసి మేమున్న ఎంతో కొంత డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే పార్టీ కోసం. వీళ్ళు ఎవరైనా సరే ఏ కష్టమన్నా నష్టమన్నా మేము పనిచేసామని మేము మనస్ఫూర్తి కోరున్నాం. అది మీరు రేపు వేసే ఓట్లు బట్టే తెలుస్తుంది. అది తెలుస్తుంది. మాకు నాని గారికి మాకు అన్నదండలతో ఉంటారని ఈ అవకాశం ప్రజలందరికీ మా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుట్టకుంట గ్రామ ప్రజలందరికీ మా ధన్యవాదాలు.